జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికి. నేను మీ గొర్రెలకని నైట్ నుంచి వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం అని బర్రకి గడ్డేస్తున్నాం. ఎండుగడ్డి తిన్నాక ఇస్తాం ఫ్రెండ్స్. మీరు కూడా వర్షం పడ్డప్పుడు బర్రకి ఎండుగడ్డి వేస్తారా వేయరా కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి. కోళ్ళు ఇతరుల కోసం చూస్తున్నాయి. వర్షం పడింది కదా, ఎక్కడ వెళ్ళలేదంటున్నాయి. మేటాకి ఒకటే అరుస్తూ ఉన్నాయి. వీటికి ఇత్తులు వేసేయాలి గడ్డేసినాక. నేను ఈ లోపు వీడియో తీసుకుందామని ఆన్ చేసిన ఫ్రెండ్స్ వీడియో. ఆవులు చూస్తున్నాయి ఎప్పుడు ఇప్పుతారా అని. గడ్డ వేసినాక కొంచెం తిన్నాక అవి హెచ్చయినాక ఇప్పుతాం ఫ్రెండ్స్. చలి పెడుతుంది. ఈ బర్రెనైతే పడుకొని తింటుంది, లేసలే అసలుకి. ఇదే ఫ్రెండ్స్ మా బాయ్. ఇక దుడ్డ బయటకి వచ్చేస్తుంది. గడ్డేసారని నేను తీసి పెట్టిన, ఇది వచ్చేసింది బయటికి. ఇది చూడండి ఫ్రెండ్స్ లాగా. దీని దగ్గరికి వెళ్ళినామంటే అసలు దువ్వలేమనుకో ఊక గుంతా ఉంటుంది. ఒకటి డ్రెస్ పట్టుకొని వీక్తా ఉంటుంది. మళ్ళా ఉరుకుతుంది ఈ దుడ్డనేమో. చాలా క్యూట్ ఉంటుంది ఇలాగా. చూడండి కొద్దిసేపు మనం మంచిగా దీనికి ఇట్లా గీరినాం అనుకో మనకు ఫ్రెండ్ అయిపోతుంది. ఇడు నిలబడితే ఇక గుద్దుతుంది ఫ్రెండ్స్ గీరకపోతే. ఇక వస్తుంది గుద్దనికి. చూడండి ఫ్రెండ్స్, ఊక గీరమని ఇట్లా ఇట్లా తలకాయ ఇస్తా ఉంటది. మనం కొంచెం దూరం పోతే వచ్చేస్తుంది అది మన దగ్గరికి. వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మనం దీన్ని పట్టించుకోకపోతే డ్రెస్లన్నీ గుంజేస్తుంది, ఉంటది ఊకే. దీని పేరు బ్రాహ్మిణి ఫ్రెండ్స్. రెడ్ బ్రాహ్మిణి అని పెట్టినాం. బ్రాహ్మిణి అనగానే వచ్చేస్తా ఉంటది, ఇగో ఇట్లా గుద్దేస్తుంటది. దీన్ని కూడా గడ్డేస్తున్నాం ఫ్రెండ్స్.